నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మామిడి తోటల్లో పూత సమయం వచ్చేసింది. ఈ టైంలో ఏ చిన్న తప్పు చేసినా దిగుబడిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. దీనివల్ల చీడపీడలు, పూత రాలిపోవడం లాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మామిడి రైతుల కోసం నేలతల్లి ప్రత్యేక లైవ్ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ హార్టికల్చర్ సైంటిస్ట్ మనోహర్ రావు గారు, అలాగే మామిడి రైతు రాములు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైతుల సందేహాలకు ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లు కాల్ చేయొచ్చు. ముందుగా నమస్తే సార్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అలాగే రాములు గారికి నమస్తే. నమస్కారం సార్. ముందుగా సార్, ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఇది పూత వచ్చే సమయం, ఇంకా పూత సిద్ధమయ్యే సమయం. సో అలాంటి క్రమంలో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఏం చేయాలంట? ఇది చాలామంది రైతులు అడుగుతున్నారండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి బాగా వర్షాలు పడ్డాయి, చాలా లేట్గా వర్షాలు పడ్డాయి. ఫ్లవరింగ్ ఎలా ఉంటుంది అన్నది చాలా మనకు అందరికీ చాలా భయంగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఫ్లవరింగ్ చాలా ఆశాజనకంగా ఉంది. కొన్ని తోటలు ఇప్పుడే మొగ్గ మీద ఉన్నాయి, ఇప్పుడే వెళ్తున్న తోటలు ఉన్నాయి, కొంచెం ఇప్పటికే పచ్చిపూత మీద ఉన్నటువంటి తోటలు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం రానటువంటి తోటలు బెంగనపల్లేటువంటి రకం గిట్ట తీసుకున్నట్టయితే ఇంకా రానటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మనకి ఏంటంటే ఈ చలితోటి మనకి ఏమవుతుంది అంటే రైతులు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఈ చలితోటి వచ్చేటువంటి పూత కొంచెం ఆలస్యమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు టెంపరేచర్స్ మనకి ఈ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తగ్గినప్పుడు, అంటే మనకి ఎక్కడైతే మనకు 15 డిగ్రీలు 18 డిగ్రీలు ఉన్న దగ్గర ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఈ 10 డిగ్రీలు తగ్గిన దగ్గర మనకి ఏమవుతుందంటే ఆ మొగ్గ బయట రావడానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనకేంటంటే అది ఈ చలితోటి జరిగేటువంటి సమస్య. కానీ మనకి ఏంటంటే దీంతో పెద్ద ఇదేం ప్రాబ్లం ఉండదు. కానీ మనకేమైతే ఎక్కడైనా పొగ మంచు కానీ లేకపోతే గిట్ట మన అంటే మంచులాగా పడుతుంది చూడండి, అక్కడ పడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇటువంటి టైంలో చాలామంది రైతులు ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు తేనె మంచు పురుగు వచ్చింది, ఏం చేయాలి? అదే కాకుండా కూడా మనకు ఈ పక్షి కన్ను తెగులు వస్తుంది, ఇట్లాంటి సమస్యలు వచ్చేటువంటి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఎందుకంటే మనం మామిడిలో మనకు సంవత్సరం ఒకసారి పూత వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకేంటంటే శరత్ గారు చెప్పినట్టు మనకేంటంటే మామిడి ఒకసారి పూతకు వస్తుంది. ఇప్పటికిట మనం జాగ్రత్తలు తీసుకోకపోయినట్టయితే, మనకి సెట్టింగ్ లేకపోయినట్టయితే మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త వహించి, అంటే మనం ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తేనె మంచు వస్తుందా, లేకపోతే పక్షి కన్ను తెగులు వస్తుందా, బూడిద రోగం వస్తుందా, అంటే ఈ సమస్యలు మేజర్గా మనకి ఈ టైంలో వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి అంటే ప్రతిదానికి ఏదో మందులు కొట్టాలి అని మేము చాలామంది రైతులు మామిడి రైతులను చూస్తుంటాము. మనకేంటంటే ఒక పురుగు మందు, ఒక రోగం మందు, బలం మందు, ఒక గ్రోత్ రెగ్యులేటర్, ఇట్లా ఇంకో బయోస్ ఇంకేవేవో కలిపి కొడుతుంటారు. ఆ కొట్టినప్పుడు ఇంకా సమస్యలు ఎక్కువైతాయి, కానీ ఇంకా ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త వహించి అసలు సమస్య ఏంటి, దానికి నివారణోపాయం ఏంటిదని తెలుసుకొని ఒకవేళ గిట్ట మనకి దగ్గర ఉన్నటువంటి ఉద్యానవన శాఖ అధికారులను కలిసి గిట్ట మనం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైతే మనకి పూత అయితే చాలా రకాలలో ఇప్పటికీ స్టార్ట్ అయ్యిందండి. దట్ ఇస్ మనకు మంచి ఇండికేషన్ రైతులందరికీ కూడా అండి. మనకి సార్ ఇప్పుడు అంటే అందరూ పూత రాలిపోవడం పెద్ద సమస్యగా పరిగణిస్తారు. సో అట్లాంటి క్రమంలో పూత రాలిపోవడానికి ప్రధాన కారణం చలి అయినా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఏముంటాయి? జనరల్ చలి ఏం కాదండి. ఇప్పుడు మనకేముంటుందంటే మీరు ఒక మామిడి గెల తీసుకున్నట్టయితే, గుత్తి తీసుకున్నట్టయితే దాంట్లో ఒక 3000 నుంచి 4000 పుష్పాలు ఉంటాయండి. ఆ 3000-4000 పుష్పాల లోపల మనకి 99% మేల్ ఫ్లవర్సే ఉంటాయి. అది 0.01 మనకు % సెట్ అవుతుంది. అదంటే మనకి ఏంటంటే ఆ సెట్ కావాలి, మన ఫిమేల్ ఫ్లవర్స్ పెరగాలి. అంటే ఫిమేల్స్ పెరగాలంటే అప్పుడు మనం ఏమని చెప్తామంటే జస్ట్ పూత బిఫోర్, అంటే ఒకవేళ ఇట మొక్కలు హెల్తీగా ఉన్నాయనుకోండి ఏ సమస్య ఉండదండి. దాంట్లోనే అంటే మొక్కలు కూడా చాలా హుషారుగా ఉంటాయండి. దానిలో ఉండేటువంటి పోషక పదార్థాలను బట్టి నేను పూత ఎలా రావాలి, నేను ఎన్ని కాయలు నిలుపుకోవాలి అన్నది కూడా ఎవ్రీథింగ్ ఆ మొక్క డిసైడ్ చేసుకుంటుందండి. అందుకొరకు మనం మొక్కను మనం బలంగా తయారు చేయాలండి. జూన్ జూలైలో గిట్ట మీరు బలంగా తయారు చేసినట్టయితే మనకి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా తట్టుకొని బాగా వచ్చేటట్టు. అంటే ఈ మనకేమవుతుందంటే ఈ మొగ పుష్పాలు రాలిపోయినంత మాత్రాన మనం వర్రీ కావాల్సిన పని లేదు. కానీ మరి మన ఈ ద్విలింగ పుష్పాలు మాత్రం సెట్ కావాలి. సెట్ అయితేనే మనకి దిగుబడి ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంటుందండి. మనతో పాటు జగిత్యాల నుంచి రాములు గారు రైతున్నారు. అంటే మీరు సేంద్రియ పద్ధతిలో
పంటలు సాగు చేస్తూ ఉన్నారు, అందులో భాగంగా మామిడి కూడా సాగు చేస్తా నమస్కారం అండి రాములు గారు, మిమ్మల్ని అభినందిస్తున్నామండి. ఎందుకంటే మీరు సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు, చాలా మంచి విషయం అండి. సేంద్రియ పద్ధతిలో సాగు చేసినట్టయితే మనకి మంచి కాయలు, నాణ్యమైన కాయలు అందరికీ వినియోగదారులకు ఇచ్చిన వాళ్ళ మితం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నామండి. చెప్పండి రాములు గారు, అంటే మీ అనుభవం చెప్పండి. ఇప్పుడు చలికాలం అంటే ఎక్కువ ఉంది, తీవ్రత ఎక్కువ ఉంది. ఈ క్రమంలో మీరు ప్రకృతి సిద్ధంగా ఏ విధంగా పంట సాగు చేస్తా ఉన్నారు, మీ అనుభవాలు ఏంటి? ఇప్పుడు 15 రోజుల ముందు జీవామృతం కొట్టినాను, గోకుల అమృతమును పుల్లటి మజ్జిగ ఇంకో గిట్టే కొట్టినాను సార్. ఇప్పుడు ఎట్లా పూత వస్తుందా అండి రాములు గారు మీ దగ్గర? ఇప్పుడు మొత్తం పూత వచ్చింది, మొత్తం ఒక సగం పూత వచ్చింది, మొత్తం పూత వెళ్తున్నది. ఓకే, రకాలు ఏమున్నాయండి మీ దగ్గర? రకాలు ఏమున్నాయండి? ఇంకా మిగిలిన చెట్లకు మాత్రం ఏ చెట్టుకైతే పూత వస్తలేదో దానికి కొంచెం నీళ్లు పెడుతున్నా, పగలు పూట పెడుతున్నా, పగలు ఒక గంట సేపు నీళ్లు పెడుతున్నా వీటికి. ఎట్లా డ్రిప్ ఇరిగేషన్? చెట్లకి పెడుతున్నా, పూత వచ్చిన దానికి పెడతలేరు. ఓకే, దానికి కొంచెం పూత వస్తాయనే కొంచెం ఆశ ఉన్నది. ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాల పూతలు సరిగా లేవు, ఖాతా కూడా సరిగా లేదు. ఇది తేనె మంచు మంగు అని లేనిపోని బీమార్లు బాగా వచ్చండి, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం మంచిగా వస్తాయి అనిపిస్తుంది. చెట్ల నిండా పూత వచ్చింది, బాగా బాగా సంతోషకరంగా ఉన్నది. ఇప్పుడు అభినందనీయం అండి, మీరు మంచి అంటే చాలా బాగా చేస్తున్నారు. మీరు మంచి క్రాప్ వస్తుందని చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు కొద్దిగా నా తోటను ఒక 14 సంవత్సరాల సంది కంసం దాన్ని దున్నడం కూడా లేదు నేను. మొత్తం ఆవులు ఉన్నాయి, ఒక 6 ఆవులు ఉంటాయి. ఆవులను చెట్టు కట్టేస్తూ ఉంటాయి, చెట్టుకు మూత్రము అది పేడ పెడుతుంటే దానికి ఎరువులు కూడా ఏమయ్యాను, ఓన్లీ నీళ్ళు. చీడపీడలకు ఏమి ఇస్తారండి? చీడపీడలు ఇది మన నీమాస్త్రం ఎక్కువ చేస్తాయి, ఎక్కువ నీమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ దీన్ని ఎక్కువ తయారు చేసి కొడుతూ ఉంటాయి చెట్టుకు. ఓకే, చాలా మంచి విషయం అండి. ఇప్పుడు మేము కూడా చాలా మంది రైతులకు ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు అంటే పచ్చ పూత మీద కానీ అంటే తెల్ల పూత మీద మన మందులు కూడా మామిడి తోటల లోపల ఏం సిఫారసు చేయడం లేదండి. ఒకేలా గిట్ట మనకి ఇప్పుడు వెళ్ళే మొగ్గ ఉన్నట్టయితే మనకి ఏంటంటే మన వేప నూనె అంటే మనకు 3 మిల్లీలీటర్లు కానీ 5 లీటర్లు అంటే ఇంకో కలిపి కొడుతున్నా సార్. ప్రశాంత్ గుప్తా అని ఒకరు ఉన్నారు, ఆయన దగ్గర హైదరాబాద్ నుంచి తీసుకుంటాను. ఇంకో చాలా బాగున్నది, అది ఇంకో కొడుతున్నా, దాంట్లో రిజల్ట్ చాలా బాగా అనిపిస్తుంది సార్. అంటే చాలా బాగుంది అంటారు. ఓకే, అదే అంటే వేప నూనె ఇంకో కలిపి కొట్టారు మీరు. మీ అనుభవం అది, మీ అనుభవం అలా ఉంది. ఇప్పుడు పుల్లటి మజ్జిగ ఒకటి కొడతా, పుల్లటి మజ్జిగ ఇంకో కలిపి కూడా కొడతాను. అది చాలా మంది రైతులు చెప్తున్నారండి. మనకేంటంటే ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఆవు మూత్రం ఇప్పుడు చెట్టు మీద స్ప్రే చేయాలి. ఎందుకంటే కొంచెం బెల్లం ఎక్కువ కావాలి దానికి. ఏది మన మజ్జిగ లోపల బెల్లం కలిపకూడదు, ఎందుకంటే తీపి ఉండటంతో కొంచెం మన తేనెటీగ అనేది కొంచెం ఆకర్షణ ఎక్కడ చేస్తుంది. అవునండి, అంటే ఇది మంచి విషయం అండి. మనకి ఏంటంటే తేనెటీగలు కానీ అంటే ఈగలు గిట్ట వచ్చేసినట్టయితే అంటే మనకి ఏంటంటే హావర్ ఫ్లై అంటే టోటల్ చెట్ల మీద తేనె తెట్టెలు కూడా పెట్టింది సార్ అక్కడక్కడ. వెరీ గుడ్ అండి, చాలా బాగా చేస్తున్నారండి, చాలా మంచి. ఏం కూడా డిస్టర్బెన్స్ చేయండి దాన్ని. చెట్టు కాయ దెబ్బకున్నా సరే చెట్టు అట్లా చేసి పెడతారు చెట్లకు. సహజ పద్ధతిలో సాగు చేస్తున్న క్రమంలో తేనెటీగలు కూడా. అవును, మనకి ఏంటంటే చాలా మంచి విషయం అండి. అంటే మీరు చాలా అభినందన. ఇంకొకటి సార్, దాంట్లో ఏంటి మునియ చెట్లు కూడా పెట్టినా, మునియ చెట్టు పూత బాగా వస్తుంది. ఓకే అండి, చాలా అంటే ఆ మునిగ చెట్టు మీద పూత మీద మొత్తం తేనెటీగలు బాగా ఎక్కువ అవుతాయి. దాంతో తేనెటీగ బాగా తోటలను మొత్తం తిరుక్కుంటుంటాయి. సార్ ఒకసారి మామూలుగా అంటే ఈ స్ప్రేయింగ్ విషయానికి సార్ సంబంధించి ఇప్పుడు ఏదైతే రాములు గారు చెప్తున్నారో స్ప్రే చేయడం కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి స్ప్రే చేయాలి అంటే ఈ టైంలో పర్టికులర్గా డిసెంబర్ ఎండింగ్? అదే ఇప్పుడు మనకేంటంటే రైతులు గమనించుకోవాలి. అంటే పూత ఏ దశలో ఉందన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు గిట్ట వెళ్ళే దశలో ఉంది, వెళ్తున్న దశలో ఉంది, పచ్చి పూత వరకు మనం మందులు అంటే ఏదైనా కొట్టుకోవచ్చు. కానీ తెల్ల పూత మీద మాత్రం మనకి మందులు కొట్టకూడదండి. ఇక్కడ మామిడిలో మనకి ఎందుకంటే వారు ఇప్పుడు రాములు గారు చెప్పినట్టు పరపరాగ సంపర్కం జరుగుతుందండి. ఆ టైంలో గిట్ట మనం మందులు కొట్టినట్టయితే మనకి ఈ పరపరాగ సంపర్కం జరిగేటువంటి మనకు కీటకాలు రావు కాబట్టి మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి కొట్టొద్దని చెప్తున్నామండి. అది కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు వీరింత రాములు గారు ఇప్పుడు చెప్తున్నట్టు నీమాయిలు, లేకపోతే మనము బవేరియా, లేకపోతే మన సూడోమోనాస్ ఇట్లా మనం కొట్టుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే అంటే బయాలజికల్ పద్ధతుల ద్వారా కూడా మనకి కంట్రోల్ చేసుకునేటట్టు అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మధ్యలో మనకి ఏంటంటే చాలామంది రైతులు నేచురల్ ఫార్మింగ్ అంటే మనకు రసాయనాలు వాడకుండా పంట పండియడం గురించి చాలామంది రైతులు మాట్లాడుతున్నారు. చాలా మంచి విషయం అండి. మనకేంటంటే ఇప్పుడు మనం చాలాసార్లు చెప్తున్నాం, చాలా అంటే మనం మందులు అంటే చాలామంది రైతుల దగ్గర చూస్తాను, నేను ఇంతకుముందు చెప్పాను 3 రకాల 4 రకాల మందులు కలిపి కొడుతుంటారు. అట్లా కాకుండా మనకేంటంటే ఎంత రసాయనాలు తగ్గించేసేసి మీరు ఇది చేసుకున్నట్టయితే చాలా మంచిదండి. రాములు గారు చేసే పద్ధతులను చాలా మామిడి కూడా అప్పుడు ఆ టైంలో సీజన్ టైంలో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఆర్గానిక్గా పండించిన మామిడికి
ప్రత్యేక డిమాండ్? అవునండి, ఇప్పుడు మనకి ఏంటంటే మీరు రాములు గారు మీరు ఏం చేయాలంటే కొద్దిగా మీరు మీ తోటను కొద్దిగా మార్కెటింగ్, అంటే మీరు రైతులు మనం పంట పండియడమే ముఖ్యం కాదండి, మార్కెటింగ్ మీరు ఏం చేయాలంటే మీ ట్రేసబిలిటీ, అంటే నా తోటలో నేను ఏం వాడడం లేదు అని మీరు మార్కెటింగ్ చేసుకోవాలండి. ఇవాళ రేపల్లా డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఇట్లాంటి HMTV లాంటి ఉన్నాయి సంస్థలు ఉన్నాయి. మీరు అంటే ఇట్లా నేను రాములు అనేటువంటి రైతుని జగిత్యాలలో ఈ ప్రాంతం లోపల నేను ఏ రసాయనాలు వాడకుండా మామిడి పంట పండిస్తున్నానండి అని అంటే చాలామంది మీ దగ్గర తీసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అలాంటి అవకాశాలను మీరు వినియోగించుకొని మార్కెటింగ్ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి. మీరు సార్ ఇంకోటి, ఈ చలికాలంలో నీటి యాజమాన్య పద్ధతుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకేంటంటే చాలామంది రైతులు నీళ్లు పెడితేనే మొత్తం పూత మీద నీళ్లు పెడితే రాలిపోతుందని అనుకుంటారు. కానీ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే పూత మనకు వెళ్ళేటప్పుడు, అంటే మన భూమి యొక్క పరిస్థితులను బట్టి, మన చెట్ల పరిస్థితులను బట్టి, అంటే ఒకవేళ బాగా చిక్కటి భూమి అనుకోండి, బాగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంది అనుకోండి, నీరు అవసరం ఉండదు. కానీ చెలకా భూములు ఉండి నీరు నిలుపుకున్నటువంటి భూములు ఉంటాయి చూడండి, వాటికి మనం పూత దశలో గిట్ట మనం ఒక తడి ఇచ్చినట్టయితే, అంటే కొంచెం వెళ్ళేటప్పుడే, అంటే బాగా ఇవ్వకూడదండి ఎక్సెసివ్ వాటర్. ఒకవేళ డ్రిప్కి సిస్టంలో ఉన్నట్టయితే ఒక 2-3 గంటలు రన్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ తోటి మీకు ఏమవుతుందంటే ఫ్లవరింగ్ తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా ఈ మనకు పోలెన్ డ్రై కాకుండా, అంటే మనకి డ్రై కాకుండా కూడా మనకి ఈ స్టిగ్మాటిక్ ఫ్లూయిడ్స్, అంటే మనకి ఆడపుష్పం మీద ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ కూడా డ్రై కాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. ఉండేసరికి మనకి ఏమైందంటే పాలినేషన్ ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే లైట్గా ఒక తడి ఇమ్మంటున్నాము ఒకేలా గిట్ట. ఎందుకంటే ఎక్కువ మీరు తడులు గిట్ట పూత దశలో గిట్ట తడులు ఇచ్చినట్టయితే మనకి తేనెమంచు పురుగు, అదే కాకుండా కూడా ఇప్పుడు ఈ పరిస్థితులలో మీకు ఇప్పుడు ఏముందంటే మనకి బాగా చలిగా ఉంది వాతావరణము. ఇప్పుడు మనకేంటంటే అంటే బాష్పశేఖము ఎక్కువ జరగదు. కాబట్టి మనకేంటంటే ఈ ఉధృతి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ లైట్ ఇరిగేషన్, ఎక్కడైతే కొద్దిగా మనకు వాటర్ రిటెన్షన్ లేనటువంటి సాయిల్ ఉన్నట్టయితే మనం అంటే చెట్లను వాతావరణ పరిస్థితులను చూసుకొని ఇచ్చుకున్నట్టయితే, లైట్ ఇరిగేషన్ ఇచ్చినట్టయితే మనకు బాగుంటుందండి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు తేనె మంచు, తామర, అంటే ఆకు మూడతొచ్చి పురుగులాగా తయారయ్యి ఇలా జరుగుతూ ఉంటుంది కదా, సో దీనివల్ల గ్రోతింగ్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అంటే మేము రైతులకు ఇప్పుడు మీరు చెప్పారు, రాములు గారు చాలా బాగా చెప్పారు. ఇవన్నీ కూడా మనకి సేంద్రియ పద్ధతులు చేస్తున్నారు. అంటే మరి మేము ఏం చెప్పేదంటే సమగ్ర కీటక నిర్మూలన పద్ధతులు, అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటాం మనం దాంట్ లోపల. ఇప్పుడు మీరు ప్రతి చెట్టుకి ఒక కొన్ని అంటే 4 నుంచి 5 రకాల స్టిక్కీ ట్రాప్స్ మీరు పెట్టుకోండి. కంపల్సరీ కట్టుకున్నట్టయితే ఎల్లో ఉన్న బూ స్ట్రాప్స్ స్ట్రిప్స్ కట్టుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే ఈ రసం పీల్చే పురుగులని కూడా ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏమవుతుందంటే, నేను చాలామంది తోటలలో ఇట్లా కట్టుకున్నటువంటి రైతులు చూశాను, మొత్తం ప్లేట్ అంతా నిండిపోతుంది. అంటే ఇది తీసుకున్నట్టయితే మనం 1-2 మనం స్ప్రేయింగ్ కూడా దక్కించుకున్నట్టు అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకున్నట్టయితే, వీలైన కాడ మనం లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకున్నట్టయితే కూడా చాలా మట్టికి ఇది కూడా మనం చేసుకోవచ్చు. ఈ బైవేరియన్ కానీ మెటరైజం కానీ ఇలాంటి మనం అంటే మనకి జీవ సంబంధితమైనటువంటి మందులు కూడా కొట్టుకున్నట్టయితే కూడా చాలా మట్టికి చీడపీడలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా రైతులు కొద్దిగా ఏంటంటే మనకు నిమ్మకాయ సైజ్ అయిన తర్వాత కూడా మనం ఈ మధ్యలో ఏం చెప్తున్నామంటే బ్యాగులు కూడా, కానీ కొద్దిగా ఏమంటున్నారంటే బ్యాగులు కట్టిన ఫ్రూట్స్ అంతా కూడా కలర్ బాగానే వస్తుంది కానీ టేస్ట్ బాగుండడం లేదంటున్నారు. అంటే మనకి చీడపీడల నుంచి మంచి రక్షణ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా ఈ ఫ్రూట్ ఫ్లై, మనకి మామిడిలో ఫ్రూట్ ఫ్లై పెద్ద సీరియస్ ప్రాబ్లం అయిపోయిందండి. ఇవన్నీ కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కాలర్ ఉన్నారు, వెంకీనాయుడు గారు వైజాగ్ నుంచి. చెప్పండి వెంకీనాయుడు గారు. నమస్తే వెంకీనాయుడు గారు, చెప్పండి సార్ మీ సమస్య. ఇప్పుడు మా వేప నూనె కొట్టాలంటారు కదా, ఇప్పుడు మామూలు గవర్నమెంట్ ఇచ్చిన వేప నూనె ఆడించిన నూనె ఒకటి సందేహం, అంటే ఎంత ఇయ్యాలా ట్యాంక్ పరంగా? అంటే ఇప్పుడు డాక్టర్ ట్యాంక్ కి 3000 లీటర్ల నీటికి ఎంత ఇయ్యాలా మోతాదు పరిస్థితి తెలుసుకోవడం కోసం చేశానండి. సార్ మంచి ప్రశ్న వేశారండి. దాంట్లో పీపీఎం అని ఉంటుందండి సార్, అజాడిక్టిన్ శాతం యొక్క పీపీఎంను బట్టి అందులో మీకు ఏమవుతుందంటే 1000 పీపీఎం, 2000 పీపీఎం, 10,000 పీపీఎం వరకు ఉంటుంది. అంటే మనకి వీటిని అంటే ఇన్సెక్ట్ యొక్క ఉధృతిని బట్టి కూడా మీ డోసును పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 1000 to మనకు ఏది 2000 పీపీఎం వరకు అయితే మనం అరౌండ్ 3 ml వరకు వెళ్తాము. అదే మీరు అప్ టు ఇంకా 5 ml వరకు కూడా వెళ్తారు ఉధృతిని బట్టి కూడా. మనకు ఒకేలా గిట్ట మనకు బాగా 5000 పీపీఎం, 10,000 పీపీఎం అన్నప్పుడు 1 ml నుంచి 2 ml కూడా వేసుకోవడానికి ఉంటుందండి. అంటే మీ దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క పెస్ట్ యొక్క ఉధృతిని, దాంట్లో ఉండేటువంటి అజాడిక్టిన్ శాతాన్ని బట్టి మీరు పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉందండి మనకి. సార్ ఇప్పుడు రైతుకి పూత విషయంలో క్వాలిటీ రావాలి అంటే అది రాలిపోకుండా ఉండాలంటే
ఆల్ ఓవర్గా మీరు చెప్పేది ఏంటి ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మొక్క బలంగా ఉందనుకోండి, అంటే మొక్క నేను ఎన్ని కాయ ఎంత ఎలా పూత రావాలి, నేను ఎన్ని కాయలు ఆపుకోవాలి అన్నది మొక్కలో ఉండేటువంటి పోషక అంటే పిండి పదార్థాలను బట్టి డిసైడ్ చేసుకుంటుందండి. అందుకొరకే మనం మొక్కను ఎప్పటి నుంచి జూన్ జూలై ఆగస్ట్ నుంచే మనం మొక్కను తయారు చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఇమీడియట్గా మనం కొట్టాలంటే మళ్ళీ మందులు మనం స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మొదలే మనం మొక్కను బలంగా తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ మొక్క ఏం చేసుకుంటుందంటే దానికి ఉండేటువంటి పోషక పదార్థాలను బట్టి అది నేను ఎన్ని కాయలు ఆపుకోవాలి, ఎంత సైజు రావాలి అదంతా కూడా డిసైడ్. కొంతమంది రైతులు చెప్తుంటారు, సార్ నా కాయ చిన్నగా వచ్చింది పెద్దగా రావడం లేదంటే కారణం ఏంటంటే దానిలో ఉండేటువంటి పోషక పదార్థాలు పిండి పదార్థాలు ఎక్కువ లేవని అర్థం, అంటే బలంగా లేదని మొక్క. అందుకొరకనే మీరు చాలామంది రైతులు అంటుంటారు, సార్ నాకు కాయలు కాసింది కానీ మొత్తం డ్రాప్ అయిపోయింది. మొక్క బీకున్నప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని మొక్కల్ని కంపల్సరీ రాస్తుందండి. అది ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సహజ పద్ధతుల ద్వారా అన్ని ఆపుకుంటే అది ఆపుకోలేదు కాబట్టి రాస్తుంది. కానీ మనకి ఏంటంటే ఈ చీడపీడలు వీటి ద్వారా మనకు వచ్చేటువంటి వాటిని మాత్రం మనం నివారించుకోవాలి. కాబట్టి మీరు మొక్కను బలంగా తయారు చేసుకున్నట్టయితే మీరు అంటే మొట్టమొదలే మనం ఇంతమూలు రాములు గారు చెప్పినట్టు మనకు పశువుల పేడ, అదే కాకుండా వర్మి కాంపోస్టు, వేపపిండి ఇలాంటివి వేసుకొని అంటే సేంద్రియ పద్ధతులు బాగా వేసుకొని మనం వేసుకున్నట్టయితే మొక్కను మీరు బలంగా తయారు చేసుకోండి. బలంగా తయారు చేసుకుంటే డెఫినెట్గా కాయ దాన్ని ఎన్ని నిలుపుకోవాలో అన్ని నిలుపుకుంటుందండి. సైజు కూడా బాగా వస్తుంది, నాణ్యత వస్తుంది, అన్నీ బాగుంటాయండి మీకు. సార్ ఇప్పుడు కొంత పూత కొంత పిందె మొదలైనప్పుడు కొన్ని రాలిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కువ పిందెలు రాలిపోతూ ఉంటాయి. అదే ఇప్పుడు మనకి ఏంటంటే నేను ఇంతమూలు ఒకటి మీకు చెప్పినట్టు ఒక పుష్పం గిట్ట మనం గుచ్చం గిట్ట తీసుకున్నట్టయితే అందులో 3000 నుంచి 4000 పుష్పాలు ఉంటాయండి. అందులో 99% మనకి ఏంటంటే మొగ పుష్పాలు ఉంటాయి. చాలామంది రైతులు నేను నీళ్ళు కట్టగానే అంత పూత పడిపోయిందని అంటే ఏమనుకుంటారంటే అరే ఇది మొత్తం నేను నీళ్ళు కట్ట, అట్లా కాదండి. మీకు ఏమవుతుందంటే అది నేచురల్గా మేల్ ఫ్లవర్స్ మామిడి పూతలో రాలిపోవాల్సిందే. మనకేంటంటే ఈ హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్స్ అంటే ద్విలింగ పుష్పాలు, ఆడ పుష్పాలు మాత్రమే మనకి ఫ్రూట్ సెట్ అవుతాయండి. అది మనం గమనించుకొని ఒక ప్యానికల్కి 1-2 అంతకన్నా ఎక్కువ ఆగడం చాలా కష్టం అండి. కాబట్టి అవి 2-3 ఆగుతున్నాయో చూసుకోండి. అంటే మీకు ఏమవుతుందంటే ఒకటి మనకి ఈ పిందెలు రాలిపోవడానికి కారణాలు గిట్ట గమనించినట్టయితే మొక్కలో ఉండేటువంటి పోషక పదార్థాలు ఎన్నున్నాయని బట్టి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మనకి హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల, అదే కాకుండా కూడా చీడపీడల వల్ల కూడా రాలిపోవడం జరుగుతుంది. అంటే ఏ కారణాల వల్ల జరిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొక్క వీక్ ఉంది, నేను చాలా ఇది చేస్తానంటే మీకు క్రాప్ ఆగదండి. మొక్క బలంగా ఉండి అన్నీ బాగున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా దిగుబడి బాగా వస్తుంది, నాణ్యత. ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులు మంచి నాణ్యమైన కాయలు రావాలంటే మీరు జూన్ జూలైలో తప్పనిసరిగా ప్రూనింగ్ చేయాలండి తోటని. మీరు మధ్యలో గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు చెట్టు చేస్తేనే ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ తేనె మంచు పురుగు కానీ, బూడిద రోగం కానీ, పక్షి కన్ను తెగులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయేటంటే అవకాశం ఉంటుంది. మీరు మధ్యాహ్నం గిట్ట వెళ్ళినట్టయితే చెట్టు లోపల మీకు మంచి వెలుతురు అంటే మీరు కింద చెట్టు గిట్ట ఉన్నట్టయితే లోపలికి మీకు మంచి వెలుతురు రావాలండి. గాలి వెలుతురు ప్రసరణ బాగుందనుకోండి మనకి చీడపీడలను చాలా తగ్గించుకోవచ్చు అండి. చాలామంది రైతులు మీరు ఈ మాదిరి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులకు ఈ మధ్యలో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే చాలా ఎత్తు పెరిగినటువంటి చెట్లని మనం మేనేజ్మెంట్ చాలా కష్టమైపోయిందండి. కాయలు తెంపడానికి కూడా కష్టమవుతుంది, చీడపీడల సమస్య ఎక్కువైంది, మందులు కొట్టడం కూడా సమస్య ఎక్కువైంది. కాబట్టి మనకి ఏంటంటే ఎత్తు తగ్గించుకున్నటువంటి ఎట్లా తగ్గించుకోవాలన్నది చూసుకోండి. సార్ అనంతపురం నుంచి ఇంకొక కాల్ ఉన్నారు, సుంకన గారు చెప్పండి మీ సమస్య. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ పూతలు బాగా వచ్చినాయి సార్, మా తోటలో అయితే బాగా వచ్చినాయి. అసలు ఇప్పుడు మందు కొట్టాలా వద్దా అని ఆలోచన చేస్తున్నాను సార్. ఏ స్టేజ్లో ఉంది సార్? తెల్ల పూత మీద ఉందా, పచ్చి పూత మీద ఉందా? సార్ పచ్చిపూత తెల్లపూత మీద ఉంది సార్, తెల్లపూత పిండి. నార్మల్గా ఏమైనా సమస్య ఉందా అండి? తేనె మంచు కానీ, బూడిద రోగం కానీ, పక్షి కన్ను కానీ? సార్ అలాంటివి ఏం లేవు, ఈగలు అయితే విపరీతంగా ఉన్నాయి సార్. ఇంకా మరి అట్లాంటప్పుడు చూడండి సార్, అంటే గమనించుకుంటూ ఉండండి. ఏమైనా సమస్య అయితే మీ దగ్గర ఉద్యాన శాఖ అధికారికి చూపించి అప్పుడు ఆ స్టేజ్లో మందు కొట్టాలనా లేదా అన్నది డిసైడ్ చేయండి సార్. అవునా సార్? సార్ ఇంకొకటి, మీరు ఇంతకుముందు ఫ్రూట్ కవర్ గురించి మాట్లాడినట్టు, అంటే అది ఫ్రూట్ కవర్ను ఏ టైంలో అంటే ఏ దశలో మనం ఫ్రూట్ కవర్ను వాటికి తొలగించాలి? అంటే మనం చెప్పేది ఏంటంటే
నిమ్మకాయ సైజ్ అంటే ఆల్మోస్ట్ గోలీ నిమ్మకాయ సైజులో మనం కట్టుకున్నట్టయితే బాగుంటుందండి. దీంట్లో అంటే మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇందులో. అంటే మనకి ఏంటంటే ఇది చేయడం వల్ల మాత్రం మనం రెండింటిని మనకంటే ఈ త్రిప్స్ అనే పురుగు అంటే గోకుడు పురుగు ఉంటుంది చూడండి, కాయలమైనటువంటి గోకుడు పురుగును, అదే కాకుండా కూడా ఈ ఫ్రూట్ ఫ్లైని ఇవన్నిటిని కూడా మనం తప్పించుకున్నట్టు అవకాశం ఉంది. కానీ ఏమంటే కలర్ చాలా బాగానే వస్తుంది, కానీ స్వీట్నెస్ రావడం అంటే ఏంటంటే మనకి ఏమవుతుందంటే ఫ్రూట్ మెచ్యూరిటీకి నార్మల్గా ఏమవుతుందంటే హీట్ యూనిట్స్ కావాలంటే అంటే మనకి దానికి తగ్గిపోతుందా దాని సర్జ వస్తుంది. కానీ మనకి ఏంటంటే ఈ ఫ్రూట్ కవర్స్ కట్టుకోవడం వల్ల మాత్రం మనకి ఈ చీడపీడల సమస్యను మాత్రం చాలా నివారించుకునేటట్టు అవకాశం ఉందండి. కానీ కొంతమంది రైతులు అంటే అది కట్టడం వల్ల కవర్ పెట్టడం వల్ల ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుందండి. కలర్ మాత్రం చాలా బాగుంటుందండి, కలర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, చూడగానే అట్రాక్టివ్ చాలా ఉంటుంది. కానీ మాత్రం కొద్దిగా తిన్నప్పుడు మాత్రం స్వీట్నెస్ కొద్దిగా అంటే చాలామంది వినియోగదారులు చెప్తున్నారు కొద్దిగా స్వీట్నెస్ లేదు సార్, అంత అంటే స్వీట్నెస్ లేదని చెప్పడం జరుగుతుందండి కొంచెం. సార్ ఒకసారి హరీష్ గారు హైదరాబాద్ నుంచి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే హరీష్ గారు. సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి హరీష్ గారు. అదే ఇది రైతు మా దగ్గర భూమి ఒక చోటనేమో మెత్తగా ఉంది, ఇంకో చోట గట్టిగా ఉందండి. అక్కడేమో వచ్చేసి బెనిషాన్ ఉన్నాయి. సో పూత రావట్లేదు. సో ఇప్పుడేమన్నా కెమికల్ ఏమన్నా ఇయ్యచ్చా అని. అంటే సార్ ఇంకా మీరు కొద్దిగా వెయిట్ చేయండి సార్, డిసెంబర్ మనకి జనవరి 15 వరకు కూడా పూతలు వస్తాయి. అప్పటి వరకు రాకపోయినట్టయితే మీరు లైట్గా తడి ఇవ్వడము, అదే కాకుండా కూడా 13-045 అంటే మనకేంటంటే పొటాషియం నైట్రేట్ అని మార్కెట్లో దొరుకుతుంది, 5 grams per liter కలిపి కొట్టుకున్నట్టయితే మనకేమవుతుందంటే అంటే చాలామంది రైతులు ఏమనుకుంటారంటే మొక్క లోపల ఆల్రెడీ డిసైడ్ అయిపోతుందండి. అంటే మనకేమవుతుందంటే అది వచ్చేది పూత వస్తుంది, ఇగురు వస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే చూడండి మంత్ ఎండింగ్ జనవరి 10th వరకు చూసుకొని ఒకవేళ గిట్ట మీకు రాకపోయినట్టయితే లైట్గా తడిచి మీరు 13-045 10 grams per liter, అందులో మళ్ళీ జింక్ సల్ఫేట్ మనకు 2 grams per liter, బోరాన్ కూడా 1 or 2 grams కలుపుకొని కొట్టుకున్నట్టయితే మీకు అంటే బోరాన్ కలపడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఈ హెర్మాఫ్రోడైట్ అంటే మనకి ఆడపూలు ఎక్కువైనటువంటి అవకాశం ఉంటుంది. అంటే జింక్ తోటి మనకి ఏంటంటే పానికల్ ఎమర్జెన్సీ చాలా బాగా వస్తుందండి. ఇలా చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇది అంటే డిసెంబర్ ఎందుకంటే చలి బాగున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మొక్క లోపల అది కొద్దిగా ఫ్లవర్ బడ్ రావడానికి ఇబ్బంది పడుతుందండి మొక్క, కొంచెం అంటే బాగా లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు. కొద్దిగా గమనించండి, ఒక వారం రోజుల తర్వాత గిట్ట రాకపోయినట్టయితే మీరు కొద్దిగా లైట్గా ఇరిగేషన్ ఇవ్వడం, అదే కాకుండా కూడా ఈ 13-045 కొట్టుకునవ్వడం వల్ల కూడా మీరు అంటే అది వచ్చేది ఇగురు వస్తుందా పూత వస్తుందా అన్నది వచ్చేస్తుందండి బయటికి. సార్ ఆల్ ఓవర్గా ఫైనల్గా అంటే ఈ సాగులో భాగంగా ఈ చలికాలంలో మామిడి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానమైన? ఇప్పుడు చాలామంది రైతులు ఒకటే మీరు చూసుకోండి, మనకి ఈ మంచు గిట్ట పడుతుంది అన్నప్పుడు తేనె మంచు పురుగు ఉధృతి ఎలా ఉంది మనకి. ఎందుకంటే తేనె మంచు మన గతానుభవాలు ఏం చెప్తున్నాయంటే తేనె మంచు పురుగు మనకు ఈ ఫ్రూట్ ఫ్లై ఈ రెండు మన మామిడి తోటని చాలా పాడు చేశాయండి. మన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రెండింటిని మాత్రం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ తేనె మంచు పురుగు ఉన్నట్టయితే మీరు దాని సస్యరక్షణ చర్యలు ఇంతకుముందు చెప్పినట్టు మనకు నీమ్ ఆయిల్ ఫస్ట్ స్టార్టింగ్ తోటి నీమ్ ఆయిల్ తోటి స్టార్ట్ చేయండి. తర్వాత బయాలజికల్స్ మెటరైజం కానీ బైవేరియా కానీ ఇలాంటి మందులు కొట్టుకోండి. దాంతో కంట్రోల్ కానప్పుడు అంటే ఒకవేళ గిట్ట మనకి అంత బంక లెక్క వచ్చేస్తుంది అంటే అది గిట్ట మనం వచ్చేసినట్టయితే మనకి మొత్తం పూత అంతా కూడా పోయేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు అది మనకి సస్యరక్షణ మందులు ఆ టైంలో గిట్ట మనకి ఏ స్టేజ్లో ఉందని చూసుకొని జాగ్రత్త చూసుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే అందుకొరకే నేను చెప్తున్నట్టు ఇంతమూలు మనకి కొమ్మలు బాగా కత్తిరింపులు చేసుకొని గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చేసుకున్నట్టయితే అందుకొరకే మేము మామిడి రైతులకి మొదటి నుంచే చెప్తున్నాము, జూన్ జూలై నుంచే మీరు కొమ్మలను కత్తిరించి బాగా గాలి వెలుతురు వచ్చేటట్టు మీరు చెట్లను తయారు చేసుకున్నట్టయితే ఇలాంటి చీడపీడలను బాగా తగ్గించుకునేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా మొక్క ఎత్తు పెరిగినా కానీ మనకు మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం ఉందండి. కాయలు తెంపడం ప్రాబ్లం అవుతుంది, ట్రైనింగ్ చేయడం ప్రాబ్లం అవుతుంది, ప్రూనింగ్ చేయడం ప్రాబ్లం అవుతుంది, మందులు పిచికారీ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎత్తు పెరగకుండా కొమ్మలు బాగా కట్ చేసేసేసి గాలి వెలుతురు బాగా ఉండేటట్టు మామిడి తోటలను గిట్ట చేసుకున్నట్టయితే మనకు అంటే ఒక్కటే మీరు రైతులు మేము మామిడి రైతులకు ఒకటి ఏం చెప్తున్నాం అంటే బాగా చాలామంది రైతులను చూస్తున్నాం 5 స్ప్రేలు 10 స్ప్రేలు కూడా చేస్తున్నారు. చేసినట్టయితే మనకి రైతుకు లాభదాయకం కాదండి. మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక స్ప్రే చేసినట్టయితే మనకి ఎంత లాభం వస్తుందో చూసుకొని ప్రతి దాన్ని కూడా గమనించుకుంటూ మీరు అంటే ఖర్చు తగ్గించుకుంటూ లాభాలు ఎక్కువ పొందాలని రైతులందరూ మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నమస్కారం అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. అలాగే రాములు గారికి థ్యాంక్ యూ సో మచ్. విషయం సార్ నాకు మాట వినండి. చెప్పండి.
మా ఏరియాలో దశేరి అనేది మొత్తానికి ఒక 3-4 సంవత్సరాల నుంచి క్రాప్ వస్తలేదు సార్. దానికి ప్రాబ్లం ఏంటి సార్ దానికి? దశేరిలో ఏం సార్ అంటే లో టెంపరేచర్స్ ఉండాలి. దశేరి మన హిమాయత్ వస్తుంది, బెంగన్పల్లి వస్తుంది, కేసర్ వస్తుంది, దశేరి మాత్రం ఒకటి వస్తలేదు సార్. అదే సార్, ఈ వాతావరణ మార్పిడిలో ప్రాబ్లం వల్ల ఇది నార్త్ ఇండియన్ వెరైటీ, ఇది అంటే మన యూపీ వెరైటీ, ఇది తెలంగాణలో బాగా వస్తుంది. ఇంతకుముందు చాలా బాగా వచ్చేది తెలంగాణలో. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 3-4 ఇయర్స్లో టెంపరేచర్, దీనికి లో టెంపరేచర్స్ ఉన్నాయి చూడండి, దాది 10 డిగ్రీ అంటే 15 డిగ్రీస్ కన్నా కూడా కొన్ని రోజులు ఉన్నట్టయితే మనకి వచ్చేటట్టు అవకాశం ఉంటుందండి. మరి సో ప్రస్తుత చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా వివరంగా చెప్పారు. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.